అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ బెండకాయ ఫ్రై అండ్ అలాగే రసం అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది దాని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికోసం సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలు కోసిన పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే బెండకాయలని కడిగి నీట్గా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కోసుకున్నాము. దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఏంటంటే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు కొంచెం వేగినాక ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఇది కలర్ చేంజ్ అయినాక దీంట్లోకి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక దీంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా తిప్పేసుకోండి. సాల్ట్ ఎంత కావాలో అంతవరకే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఇవి మగ్గినాక బెండకాయలు కూడా యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇవి మగ్గుతున్నప్పుడు మనం మొత్తం తిప్పుకుంటూ మగ్గుతున్నప్పుడు మాటికి తిప్పకూడదండి. ఈ మాటికి తిప్పితే ముక్క చిదిరైపోయి మంచిగా టేస్ట్గా ఉండదు. దీనికోసం ఏంటంటే కారం రెడీ చేసుకుంటున్నామండి. చిల్లీ పౌడరు, వెల్లుల్లిపాయలు, అలాగే బాదాం, అలాగే జీడిపప్పు, జీలకర్ర, ఇవన్నీ కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటామండి. బెండకాయలు అనేది ఫ్రై అవుతున్నాయి చూసారా అండి. కొంచెం మగ్గాలి, ఇంకా మగ్గాలి. ఇవి మగ్గేలోపు ఇవి మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇక మూత పెట్టి మగ్గబెడదాము. ఇది ఫైన్ పౌడర్ చేసుకున్నాము. చూడండి ఎలా ఫైన్ పౌడర్ అయిందో. ఈ పౌడర్ని పక్కకు పెట్టుకుందాము. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని తిప్పుకుందామండి. ఎలాగో బెండకాయలు అనేది మగ్గిపోయింది, చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఈ కారంని కొంచెం జల్లేసుకోవాలి మొత్తం. అంటే అది ఉండలుగా ఉంది కదా, ఉండలు లేకుండా నీట్గా చేత్తో నలిపేసుకుంటూ వేశారు మా మమ్మీ. మీరు అలాగే వేసేసుకోండి. అలా వేసుకున్నాక దీన్ని ఒకసారి మంచిగా తిప్పుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కారం స్మెల్ పోయే వరకు కూడా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ బెండకాయ ఫ్రై అనేది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు మళ్ళీ ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దీంతోపాటు మన సెకండ్ రెసిపీ వచ్చేసి రసం, చింతపండు రసం అండి. ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కూడా ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసుకున్నాను. దీంతోపాటు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలా కరివేపాకు. అయితే ముందు కడాయి పెట్టేసుకొని కడాయిలో తపాలా పెట్టుకున్నాం మేము. అందులో మన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం దాన్ని మగ్గాలండి. కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయ ఎప్పుడైనా. కలర్ చేంజ్ అయ్యే వరకు దాన్ని ఫ్రై చేసుకున్నాక దీంట్లో అల్లం వెల్లుల్లిపాయని దంచి వేసుకున్నామండి మేము రోట్లో. తర్వాత ఇది కొంచెం వేగినాక ఇంగువ యాడ్ చేసుకున్నాము. ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం తిప్పుకున్నాక దీంట్లోకి మనం ఏదైతే చింతపండు స్ట్రెయిన్ చేసుకొని రసం తీసుకోండి. అలాగే మేము మిరియాలని దంచుకొని వేసుకున్నామండి. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాము. వీటిని బాగా మరగనివ్వండి ఒక 10 to 15 మినిట్స్ వరకు. అంతేనండి, మంచిగా టేస్టీగా ఉండే రసం అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎలా చేస్తారు అనేది దీంట్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోనండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ రసం రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసుకున్నాం మేము. మీరు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్